వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. చాంద్రమాన రీత్యా 12 నెలలు మనకు ఋషులు ఏర్పరిచినారు. ఆ 12 మాసాలను కూడాను పౌర్ణిమ రోజు సంభవించేటువంటి నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని ఆ 12 మాసాలకు పేర్లు చెప్పడము జరిగింది, నిర్ణయించడం జరిగింది. చిత్తా నక్షత్ర ప్రయుక్త పౌర్ణిమతో కూడుకున్నటువంటి చాంద్రమాసాన్ని చైత్రమాసమని, విశాఖ నక్షత్రంతో కూడుకున్నటువంటి చాంద్రమాసాన్ని వైశాఖ మాసమని, ఇలా 12 మాసాలు ఆ పౌర్ణిమ రోజు వచ్చేటువంటి చంద్రుడు ఏ నక్షత్రంతో పాటు అయితే మనకు ఉంటున్నాడో ఆ నక్షత్రానికి అనుగుణంగా ఆ మాసానికి పేరు పెట్టడము జరిగింది. అయితే ఈ 12 మాసాలలో చైత్రమాసం మొదలుకొని ఫాల్గుణ మాసం వరకు ఉండేటువంటి ఈ 12 మాసాలలో ప్రతి మాసానికి కూడాను ఒక అధిష్టాన దేవత, అంటే ఆ మాసంలో ప్రధానమైనటువంటి ఒక దేవతను ఉద్దేశించి వ్రతము పండుగ చేసుకోవడం అనేటువంటిది మనకు సాంప్రదాయంగా వస్తూ ఉన్నటువంటి విషయం. చైత్రమాసంలో శ్రీరామనవమి, హనుమ జయంతి, వైశాఖ మాసంలో అక్షతృతీయ, వైశాఖ పూర్ణిమ, ఇలా జ్యేష్ఠ మాసంలో సావిత్రి, ఇలాంటివి వ్రతాన్ని ప్రధానంగా చేసుకొని కొన్ని మాసాలు మనకు ఉన్నాయి. అయితే ఇలాంటి 12 మాసాల లోపల కూడాను శ్రావణ మాసము, కార్తీక మాసము, శ్రావణ మాసము 12 మాసాల లోపల కూడాను అత్యంత పవిత్రమైనటువంటి మాసంగా మనకు శాస్త్రం చెబుతోంది. అయితే ఈ శ్రావణ మాసం యొక్క ప్రాశస్త్యము, మాహాత్మ్యం గురించి స్థూలంగా తెలుసుకుందాం. ఈ మాసంలో మనము ఎలాంటి వ్రతాలు ఆచరించాలి, ఏ దైవారాధన చేయాలి, వాటి మూలకంగా మనకు కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి, విధి విధానాలను స్థూలంగా మనం తెలుసుకుందాం. వాటిని ఆచరించడం మూలకంగా 12 రాశులలో జన్మించినటువంటి వాళ్లకు కూడాను వాళ్ళ జన్మ సమయం రీత్యా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమయ్యి అఖండ సౌభాగ్యము, ఆయురారోగ్యాలు కలుగుతాయని మనకు శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఈ శ్రావణ మాసం గురించి తప్పకుండా మనము తెలుసుకోవాలి, దాన్ని ఆచరించాలి. అయితే ఈ మాసము, శ్రావణ మాసము చాలా పవిత్రమైనటువంటి మాసంగా మనకు శాస్త్రం చెబుతుంది. ఈ మాసంలో ముఖ్యంగా శివుడు, శక్తి అంటే అమ్మవారు, శివశక్త్య, శివుడు పరమేశ్వరుడు, శక్తి అంటే అమ్మవారు, తరువాత కేశవుడు అంటే విష్ణుమూర్తి, నారాయణుడు, ముగ్గురికి కూడాను సంబంధించినటువంటి మాసంగా మనకు ఈ మాసాన్ని శాస్త్రం చెబుతోంది. అయితే ఈ శ్రావణ మాసం యొక్క పవిత్రత, విశిష్టత శాస్త్రాలు ఏం చెబుతున్నాయి, వేదాలలో ఎలాంటి ఉపోద్ఘాతము ఈ శ్రావణ మాసం గురించి ఉంది, మనం చేసేటువంటి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఆగమ శాస్త్రాలు,
వైదిక కర్మలకు సంబంధించినటువంటి గ్రంథాలు ఇవన్నీ కూడాను ఈ శ్రావణ మాసం గురించి ఏం చెప్తూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని స్థూలంగా మనం చూసినట్టయితే, ఈ శ్రావణ మాసము దైవారాధన కొరకు, వ్రత ఆచరణ కొరకు, తపస్సు చేయడానికి, దీక్ష స్వీకరించడానికి, ఉపవాసాలు ఉండడానికి చాలా అనుకూలమైనటువంటి మాసంగా మనకు శాస్త్రం చెప్తోంది. ముఖ్యంగా ఈ మాసం లోపల, అంటే ఈ 12 మాసాల లోపల మనకు ప్రహతంగా ఉన్నటువంటి మాసాలు శ్రావణ మాసము, కార్తీక మాసము. కార్తీక మాసంలో శివకేశవులకు సంబంధించినటువంటి వ్రతాలు ఆచరిస్తూ ఉంటాము. శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ అన్నారు కాబట్టి శివకేశవులకు భేదం లేదు కనుక మనము ఉపాస్య దేవతను, ఏ దేవతను మనము పూజించినప్పటికీ ఆ భగవంతుడికే మనము చేసినటువంటి ఉపాసన, పూజా ఫలితము, పూజ సమకూరుతుంది కాబట్టి తత్ఫలితాన్ని మనం పొందుతాము అనేటువంటిది కూడాను శాస్త్రం చెప్తూ ఉంది. అయితే ఈ శ్రావణ మాసం లోపల, ఈ శ్రావణ మాసానికి ఈ పేరు ఎలా వచ్చింది, దీనికి సంబంధించినటువంటి ప్రాశస్త్యం. ద్వాదశేష్వపి మాసేషు శ్రావణోమేతి వల్లభః శ్రవణార్హం యన్మహాత్మ్యం తతోసౌ శ్రావణోమతః అని స్కాంద పురాణాంతర్గతమైనటువంటి శ్రావణ మాస మాహాత్మ్యం లోపల మనకు ఈ విధంగా చెప్పడం జరిగింది. ఏంటంటే, ద్వాదశ మాసాత్మకమైనటువంటి సంవత్సరం లోపల, అంటే 12 మాసాల లోపల కూడాను శ్రావణమేతి వల్లభః, శ్రావణోమేతి వల్లభః, శ్రావణ మాసం అనేటువంటిది అత్యంత మాహాత్మ్యము కలిగినటువంటి మాసము. శ్రవణార్హం యన్మహాత్మ్యం తతోసౌ శ్రావణో మతః. ఈ శ్రావణ మాసానికి సంబంధించినటువంటి మాహాత్మ్యము, శ్రవణార్హమైనటువంటి ఫలితం కలిగినటువంటి మాసం కనుకనే దీన్ని శ్రావణ మాసము అని చెప్పినారు అని శాస్త్రం చెప్తోంది. అంటే మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా పౌర్ణిమ రోజు ఉన్నటువంటి నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మాసానికి ఆ పేరు నిర్ణయించడం జరిగింది. ఇక పౌరాణిక ఇతిహాసాలు, వేదశాస్త్రాలను మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ శ్రావణ మాసం యొక్క మాహాత్మ్యము శ్రవణార్హంగా ఉంటుంది. అత్యంత అక్షయమైనటువంటి ఫలితాన్ని కలిగినటువంటి మాహాత్మ్యం కలిగినటువంటి మాసం గనక, శ్రవణార్హమైనటువంటి మాసం గనక, శ్రవణార్హమైనటువంటి మాహాత్మ్యము కలిగినటువంటి మాసం గనక దీన్ని శ్రావణ మాసము అని అన్నారు. అంతేకాకుండా శ్రవణార్క్ష్యం పౌర్ణిమాస్యాం తతోపి శ్రావణ స్మృత అని, శ్రవణ నక్షత్రముతో కూడుకున్నటువంటి పౌర్ణిమ ఉన్నటువంటి మాసం గనక శ్రావణ మాసం అన్నారు. అయితే సరే, ఈ పేరు ఇలా ఉంటే యశ్చ శ్రవణ మాత్రేన సిద్ధితః శ్రావణోప్యతః అని, ఇలాంటి శ్రవణ మాసము, ఇలాంటి శ్రావణ మాసం యొక్క మాహాత్మ్యాన్ని వినడంతోనే మనకు అన్నీ కూడాను సిద్ధిస్తాయి అనేటువంటిది కూడాను మనకు పౌరాణిక వచనం. అంటే ఇలాంటి శ్రావణ మాసం యొక్క మాహాత్మ్యాన్ని కేవలం వినడంతోనే, శ్రవణంతోనే, అంటే శ్రవణము ఆ మాసం లోపల మనము ఆచరించినటువంటి కర్మల గురించి, వ్రతాల గురించి, ఆ వ్రతాలు ఆచరించడం మూలకంగా కలిగేటువంటి ఫలితాలను గురించి కేవలము వినడం మూలకంగానే మనకు అష్టైశ్వర్యాలు సంభవిస్తాయి, అష్టైశ్వర్యాలను మనం పొందుతాము. సిద్ధిదః శ్రవణమాత్రేన సిద్ధిదః అని కేవలము వినడం మూలకంగానే మనకు వస్తుంది. వినడం మూలకంగా ఎలా వస్తుంది అనంటే దాని తర్వాత ఉన్నటువంటి సోపానం ఏంటి? విన్న తర్వాత మళ్ళీ దాన్ని ఆచరణలో పెట్టడము, ఆచరించిన తర్వాత నలుగురికి తెలియజేయడము.
ఇలాంటివి మనము కలగడానికి చేయడానికి ఆస్కారం ఉంది గనుక ఈ శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. అంతేకాకుండా వేదపరంగా ఈ శ్రావణ మాసానికి నభోమాసము అని పేరు ఉంది. నభః అంటే ఆకాశము. ఈ ఆకాశము ఎంత నిర్మలమైనటువంటిది అనంటే స్వచ్ఛతకు మారు పేరు ఆకాశం. స్వచ్ఛత్వాచ నభస్తుల్యో నభ ఇది తతస్మృతః అని తత్రత్య ధర్మగణానాం కర్తుం కహ శక్నుయాద్ భువి అని. అంటే అలాంటి ఈ శ్రావణ మాసానికి వేదం ఏం చెప్తుంది? నభోమాసము అనేటువంటి పేరును ఈ శ్రావణ మాసానికి ఇచ్చింది. అంటే ఈ శ్రావణ మాసము చాలా స్వచ్ఛమైనటువంటి మాసం. ఈ మాసంలో మనం చేసినటువంటి వ్రతాలకు, కర్మలకు, ఉపవాసాలకు, పూజలకు అనన్య సామాన్యమైనటువంటి ఫలితం వస్తుంది. చాలా ఉత్కృష్టమైనటువంటి మాహాత్మ్యం కలిగినటువంటి మాసము. ఇలాంటి మాసం యొక్క అంటే ఈ మాసంలో చేసేటువంటి వాళ్ళ యొక్క కార్యాచరణకు సంబంధించినటువంటి ధర్మము అనేటువంటిది మనం లెక్కించడానికి ఈ భూమిపై ఉన్నటువంటి వాళ్లకు ఎవ్వరికి కూడాను శక్తము కాదు అనేటువంటి విషయాన్ని కూడాను చెప్తోంది. అంటే మనకు ఈ విషయాల మూలకంగా స్థూలంగా మనకు తెలిసేది ఏంటంటే శ్రావణ మాసము అత్యంత మాహాత్మ్యము కలిగినటువంటి మాసం. ఈ మాసంలో ఏది ఆచరించినప్పటికీ, ఏ వ్రతాన్ని ఆచరించినప్పటికీ, ఏ కర్మ చేసినప్పటికీ, ఏ దాన ధర్మాదులు చేసినప్పటికీ అక్షయమైనటువంటి ఫలితం లభిస్తుంది అనేటువంటిది మనకు ఈ ప్రాశస్త్యం లోపల, మాహాత్మ్యం లోపల పురాణ వచనం. అంతేకాకుండా ఈ మాసంలో ఉన్నటువంటి మాహాత్మ్యం గురించి కొన్ని విషయాలు కూడాను మనకు చాలా స్కాంద పురాణంలో చెప్పబడి ఉంది. సర్వతో యత్ఫలం ద్రష్టుం చతురాస్యో భవద్విధి. అంటే బ్రహ్మదేవుడికి 4 ముఖాలు ఉన్నాయి. ఎందుకున్నాయి ఆ 4 ముఖాలు అనంటే ఈ భూమిలో ఉన్నటువంటి మానవులు శ్రావణ మాసంలో చేస్తూ ఉన్నటువంటి వ్రతాలకు, ఉపవాసాలకు, అభిషేకాలకు, దాన ధర్మాదులకు పొందేటువంటి మాహాత్మ్యాన్ని చూడడానికి 4 వైపులా తీక్షణతో 4 వైపులా చూస్తూ ఉండడానికి ఆ 4 ముఖాలు బ్రహ్మదేవుడికి ఉన్నాయి అనేటువంటి శాస్త్రం మనకు చెప్తోంది. ద్రష్టుం యత్ఫల మాహాత్మ్యం సహస్రాక్షో భవద్వృష అని. ఈ భూమిపైన పొందుతూ ఉన్నటువంటి ఫలితాలకు, మాహాత్మ్యానికి, ధర్మానికి, ఈ శ్రావణ మాసంలో చేస్తూ ఉన్నటువంటి పనులకు చూడడానికి సహస్రాక్షో భవత్ వృష అని అంటే ఇంద్రుడికి 1000 కళ్ళు కూడాను ఉన్నాయట. అంటే ఆ 1000 కళ్ళతో ఇంద్రుడు ఈ శ్రావణ మాసంలో చేస్తున్నటువంటి కార్యాలను, వ్రతాలను చూస్తూ ఉంటాడు అనేటువంటిది కూడాను మనకు పురాణ ఇతిహాసాల మూలకంగా తెలియబడుతుంది. అంతేకాకుండా శేషుడు, నాగేంద్రుడు అనంతో యత్ఫలం వక్తుం సహస్రద్వయజిహ్వక అని. అంటే ఆ నాగేంద్రుడికి 2000 తలలు, 2000 నాలుకలు ఉన్నాయి. అవి ఎందుకున్నాయి అనేటువంటి విషయాన్ని ఉటంకిస్తూ ఈ మహాత్మ్యంలో ఏం చెప్తున్నాడయ్యా అనంటే ఈ శ్రావణ మాసానికి సంబంధించినటువంటి మహాత్మ్యాన్ని చెప్పడానికి మాత్రమే ఆ శేషుడికి 2000 నాలుకలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఈ విధంగా బ్రహ్మదేవుడికి, ఇంద్రుడికి, శేషుడికి వీళ్ళందరికీ కూడాను ఉన్నటువంటి ఆ విషయాలు మనకేం తెలియజేస్తుంది అనంటే శ్రావణ మాసం అనేటువంటిది అత్యుత్తమమైనటువంటి మాసం. ఈ మాసంలో ఆచరించినటువంటి వాళ్లకు అక్షయమైనటువంటి అత్యంత
పుణ్యఫలము వస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలుస్తుంది. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో ప్రతి వారం కూడాను ఒక వ్రతానికి యోగ్యమైనటువంటి వారమే. ఆదివారం మొదలుకొని శనివారం వరకు ప్రతి వారం కూడాను ఒక ప్రధాన దేవతను ఉద్దేశించి వ్రతము చేయడానికి యోగ్యమైనటువంటి వారం. అలాగే ప్రతి తిథి కూడాను పాడ్యమి మొదలుకొని పౌర్ణిమ అమావాస్య వరకు కూడాను అన్ని తిథుల లోపల కూడాను ఒక వ్రతాన్ని ఆచరించడానికి యోగ్యమైనటువంటి మాసం అంటే నిర్దేశితమై ఉన్నాయి. ఆదివారం సూర్య భగవానుణ్ణి ఉద్దేశించి పూజలు చేయడము, సోమవారం అత్యంత ప్రీతికరమైనటువంటి వారం సోమవారం. పరమశివుడికి సోమవారము చాలా ముఖ్యమైనటువంటి వారం. కాబట్టి ఈ సోమవారం లోపల శివుణ్ణి ఆరాధించాలి, మంగళవారము మంగళ గౌరీదేవిని ఆరాధించాలి, బుధవారము ప్రజ్ఞారూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధించాలి, గురువారం బృహస్పతిని ఆరాధించాలి, శుక్రవారం అమ్మవారిని ఆరాధించాలి, శనివారము అశ్వత్థ మారుతి అంటే హనుమత్ వ్రతాన్ని నరసింహస్వామిని ఆరాధించాలి అని చెప్పేసి మనకు శాస్త్రము చెబుతోంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ప్రతి వారం కూడాను ప్రతి తిథి కూడాను వ్రతానికి, ఉపవాసానికి, దాన ధర్మాదులకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఆ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి వారాలుగా మనకు చెప్పబడి ఉన్నాయి. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో అనేకమైనటువంటి పండుగలు ఉన్నాయి. ఏ మాసం లోపల కూడాను మనకు లేనటువంటి పండుగలు శ్రావణ మాసంలో ఉన్నాయి. శ్రావణ మాస ప్రారంభంతో శివనక్త వ్రతారంభము, శివనక్తము ప్రారంభమవుతుంది. అంటే ఆ పరమశివుణ్ణి ఉద్దేశించి ఉపవాసం ఉండడము. అంటే ఈ మాసం మొత్తం కూడాను ఉదయం నుండి సాయంకాలం వరకు ఉపవాసంగా ఉండి ప్రదోష సమయంలో పరమశివుణ్ణి అర్చించి ఆ మహామృత్యుంజయుడికి ప్రీతికరమైనటువంటి అభిషేచనము, పంచామృతాలతో అభిషేకం చేసి మళ్ళీ శుద్ధోదకంతో అభిషేకం చేసి బిల్వపత్రాన్ని సమర్పించిన తర్వాత మళ్ళీ మనం భోంచేయడం అనేటువంటిది ఇది శివనక్తం కిందికి వస్తుంది. ఇలా ఈ 30 రోజులు కూడాను శివనక్త వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అనేటువంటిది కూడాను మనకు పురాణ వచనము. ఇక విదియ, తదియ, చవితి ఇలాంటివి ప్రతి పండుగ కూడాను ప్రతి తిథి లోపల కూడాను ముఖ్యమైనటువంటి పండుగలు ఉన్నాయి. నాగ చతుర్థి, నాగుల పంచమి, తర్వాత దశమి, ఏకాదశి, వరలక్ష్మి వ్రతం, ఉపాకర్మ, యజ్ఞోపవీత ధారణము, రక్షాబంధనము, శ్రీకృష్ణ జన్మాష్టమి, మళ్ళీ ఏకాదశి వ్రతము, ప్రదోషము, పొలాల అమావాస్య, ఇలా ముఖ్యమైనటువంటి ఎన్నో పండుగలు ఈ శ్రావణ మాసంలో ఉన్నాయి. కనుక ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా అందరూ కూడాను ఆచరించవలసినటువంటి కర్తవ్యము శివోపాసన, శివునికి అభిషేచన చేయడము, మంగళగౌరీదేవిని పూజించడము, దుర్గాదేవిని పూజించడము, పవిత్ర నదుల లోపల స్నానాలు ఆచరించడము. పవిత్ర నదీ స్నానం మూలకంగా అత్యంత పుణ్యం లభిస్తుంది. మనం చేసినటువంటి పాపాలన్నీ కూడాను దూరమయ్యి మనకు పుణ్యం లభిస్తుంది అనేటువంటి విషయము శాస్త్రంలో చెప్పబడి ఉంది. అంతేకాకుండా దానము, ధర్మము, నదీ జల స్నానం, నదీ జల స్నానం మూలకంగా 1000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలము లభిస్తుంది.